చూశారు కదా ఈ పువ్వులు, ఇది మొత్తం తమలపాకుల తోరణము. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది ఆంజనేయ స్వామికి వేసిన మాల అండి. ఇది మొత్తం చాలా పెద్దగా ఉంది. చూడండి ఎట్లా తీస్తూ ఉంటే వెళ్తూ ఉంది. ఇంకా నేనైతే ఇప్పుడు ఇది కిచెన్ వేస్ట్ కింద తయారు చేస్తున్న దీన్ని. లిక్విడ్ ఈ తమలపాకులో కూడా చాలా పవర్ ఉంటాయి, చాలా పవర్ ఉంటుంది. మనం దగ్గు జలుబు చేస్తే మనము తమలపాకు వేడి చేసుకొని తింటాం కదా, ఇది కూడా ఒక ఆయుర్వేదిక్ చెట్లకి పనిచేస్తుంది. ఎందుకంటే ఆ చెట్టు నుంచి వచ్చిందే కదా మనం తినేది. ఇది దేవుడికి మనం సమర్పించుకున్నాం కదా, ఆ దేవుడి దండ తెచ్చి నేను ఇప్పుడు ఇగో ఇలా వేస్తున్నా. చూడండి, ఇగో ఆంజనేయ స్వామి బొట్టు కూడా ఉంది. ఇట్లా వాటర్లో వేసి చాలా పెద్ద మాల అండి, ఆంజనేయ స్వామి మాల. ఇది తమలపాకుల మాల. నేను ఇప్పుడు దీన్ని లిక్విడ్గా తయారు చేయబోతున్నా. ఇట్లా వాటర్ పోసేసుకొని నేనైతే ఇప్పుడు ఊరు వెళ్తున్నాను. రేపు ఊరెళ్ళి వచ్చిన తర్వాత నేను దీన్ని మళ్ళీ వీడియో చేస్తాను, అప్పుడు చూడొచ్చు మీరు. ఇలా వస్తుంది. తమలపాకులు చాలా పవర్ ఉంటుంది కదా, ఘాటుగా చాలా పవర్ ఉంటుంది కదా తమలపాకులది. దీంట్లో అయితే నేను ఎలాంటిది ఏమీ వేయలేదు, ఓన్లీ తమలపాకులదేను. దీని ఎంత బాగా ఫర్మెంట్ అవుతుందో అప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే ఇలా వేస్ట్ చేయకుండా, ఇలా ఎక్కడైనా దండలు దొరికితే మీరు కూడా తెచ్చుకొని ఇట్లా వేస్ట్ చేయకుండా ఇట్లా లిక్విడ్గా తయారు చేసుకొని చెట్లకు వాడుకోవచ్చు మనము. దీన్ని ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఒక 6 days తర్వాత మనము తీసుకొని మళ్ళీ వాటర్లో, ఇది కూడా మళ్ళీ వాటర్లో కలుపుకోవాలండి. వాటర్లో కలుపుకోకపోతే ఇలా డైరెక్ట్గా పోసేసినాం అనుకో ఘాటుగా అయిపోయి ఆ చెట్లు చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని అట్లా కాకుండా మనం దీనికి మాత్రం వాటర్ ఎక్కువ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి. ఒక బకెట్కు ఇంకొక బకెట్ వాటర్ ఇవ్వాలి. నేను అప్పుడు చెప్తాను తర్వాత వీడియోలో. ఓకేనా? సరే, బాయ్.